ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. తాత్కాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఆధార్ వెరిఫికేషన్ అనేది ఒక బెస్ట్ సోర్స్ అని చెప్పేసి, అంటే చాలా మంది ఐడీలు కూడా క్లోజ్ చేసేసారంట అప్పుడు 3 కోట్ల వరకు కూడా. ఎందుకు అంటారు? ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే, ఐఆర్టీసీ అనేది ఇండియన్ రైల్వేస్కి ఆథరైజ్డ్ టికెటింగ్ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థలో ఏం జరుగుతుందంటే విపరీతంగా బ్లాక్ టికెట్లు చేసేటువంటి వాళ్ళు తయారైపోయినారు. బ్లాక్ దందాగా తయారైపోయింది. అంటే ఏం చేస్తారంటే ఏదో ఒక పేరుతో, నకిలీ పేరుతో టికెట్లు తీసి ఆ టికెట్లు ఆ వయసు ఉన్న వాళ్ళు, ఆ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళను అట్లాంటి వాళ్ళకి దాన్ని ఇచ్చేసి ఆ పేరు చెప్పమని, ఆ వయసు చెప్పమని ఆ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే దానికి తగినటువంటి ఆధార్ కార్డు చూపించడం కానీ అట్లా చూపించడం కానీ లేకుండా ఫైనల్ టికెట్లు ఇచ్చేటువంటి వ్యవస్థ ఇప్పటిదాకా తత్కాల్లో అవన్నీ లేవు. ఆధార్ కార్డు చూపించే ప్రయత్నం లేదు దాంట్లో. తత్కాల వాళ్ళు ఎవరైనా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. దీన్ని ఆసరా చేసుకుని 3 కోట్ల నకిలీ ఐడీలను క్రియేట్ చేసి తద్వారా టికెట్లన్నీ టక్కున ఒక ఆధార్ కార్డు అట్లా తత్కాల్ టికెట్ అట్లా స్టార్ట్ అవ్వగానే కొద్ది నిమిషాల లోపల క్లోజ్ అయిపోతుంది. అంటే బయట వాళ్ళు నిజంగా అవసరం ఉన్నవాడు ఎవరు తీసుకునే అవకాశం లేకపోతుంది. ఎంత దళారులు మధ్యవర్తులు చేసేటువంటి ఈ మాఫియా లోపల విపరీతంగా టికెట్లు అమ్ముడు పోవడం వల్ల తత్కాల్ చాలా దొరకని పరిస్థితి ఏర్పడింది. మిగతా టికెట్లు కూడా కొన్ని ఇట్లాగే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏం చేశారంటే సుమారుగా 292 రైళ్లలో ఈ తత్కాల్ టికెట్ సంబంధించిన దాన్ని ఎవరైతే ఈ 3 కోట్ల మంది పైగా ఈ రకమైన ఏదైనా ఒక రకమైన డూప్లికేట్ ఐడీస్ దాంట్లో క్రియేట్ చేసి, ఫాల్స్ ఐడీని క్రియేట్ చేసి కస్టమర్స్కి ఇబ్బంది కలిగించి టికెట్లు మొత్తం లాగేసుకొని దాన్ని బ్లాక్లో అమ్ముకొని ఆ రకంగా బాధ పెడుతున్నటువంటి ఐడీలు మొత్తం క్యాన్సిల్ చేశారు, క్లోజ్ చేస్తారు. ఎలా చేయగలిగారు? ఖచ్చితంగా తత్కాలు చేసేటప్పుడు వాడు ఆధార్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి, ఓటీపీ రావాలి. ఎట్లా వస్తుంది? ఎవరి దగ్గర ఉంటే ఫోన్ వీడికి ఎట్లా వస్తుంది? రాదు కదా. కాబట్టి ఏం చేశారు? అది ఎప్పుడైతే పెట్టారో టప్పున బంద్ చేశారు. సో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి మొత్తం క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఎంత సులభంగా దొరుకుతుందంటే అట్లా అవసరమైన వాళ్ళకు తక్కువ దొరుకుతుంది. తత్కాలు దొరికితే ఏర్పాటు చేశారు. టికెటింగ్ వ్యవస్థలో కూడా దీన్ని ఇప్పుడు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 150 ముఖ్యమైన రైళ్లలో ఇప్పుడు ఆల్రెడీ దీన్ని స్టార్ట్ చేశారు. అతి కొద్ది కాలంలోనే మిగతా అందరికీ అన్ని రైళ్లలో దీన్ని వర్తింపజేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే డూప్లికేట్ వాళ్ళంతా ఎగిరిపోతారు. దొంగతనంగా టికెట్లు బ్లాక్లో అమ్ముకునే వాళ్ళందరూ ఎగిరిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే 100% నిషేధించబడుతుంది మనం చెప్పలేము. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళకి సాయం చేయకుండా ఇది సాధ్యం కాదు. తప్పుడు పనులు చేయాలంటే ఖచ్చితంగా అధికారుల యొక్క ఆమోదం ఉండాల్సిందే, అధికారుల యొక్క ఆలోచన ఉండాల్సిందే దాంట్లో. అంటే వాళ్ళు కూడా దాంట్లో కుమ్మక్కైతేనే జరుగుతుంది. తప్పనిసరిగా రైల్వేలో కొంతమంది అధికారులు కుమ్మక్కై రెగ్యులర్గా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు టికెట్లు దొరకకుండా ఇలాగా దళారులకు టికెట్లు వచ్చేట్టుగా చేసి తద్వారా వాళ్ళు 2 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లకు టికెట్లు అమ్ముకునే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముకొని సొమ్ము చేస్తూ దాంట్లో కొంత భాగం వాళ్ళకి ఇచ్చేట్టుగా పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. చాలా ఏళ్ల తరబడి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే సైబర్ సిస్టమ్ అంతా కూడా చాలా గొప్పగా రావడం వల్ల ఏది కావాలన్న క్షణాల్లో పట్టుకోవడానికి వీలుగా ఉండే పరిస్థితి. అలాగే అంటే సైన్స్ ఎట్లా డెవలప్ అయిందంటే చాలా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించే సైన్స్ వచ్చింది, దాన్ని పూర్తిగా నాశనం చేసే వ్యవస్థ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు బాగా పూర్తిగా బాగు చేసే వ్యవస్థని రైల్వే వాళ్ళు ఆహ్వానించడం వల్ల తొందరగా ఈ సైబర్ సిస్టమ్ అంతా కూడా బాగు చేయడం వల్ల ఇప్పుడున్న వ్యవస్థలో అతి త్వరలోనే మనం ఎవరికి దళారుల ప్రమేయం లేకుండా టికెట్లు దొరుకుతాయని ఆశించగలిగే పరిస్థితి ఏర్పడింది. తత్కాలకు ఆల్రెడీ 100% వచ్చేసింది. మిగతా వాటికి కొంత పాక్షికంగా వస్తుంది. కొన్ని రైళ్లలో వచ్చింది, ఇంకా రైళ్లలో కూడా మిగతా రైల్లో అతి కొద్ది కాలంలోనే 1 నెల రోజుల నుంచి 2 నెలల లోపల మొత్తం పూర్తిగా అందరికీ ఎక్కడ కూడా అడిగితే టికెట్ దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఆ పరిస్థితులు ఉంటాయో లేదో నిజంగా అది ఆచరణలోకి వచ్చిన తర్వాత కానీ మనం చెప్పగలం. కానీ ఏదేమైనప్పటికీ రైల్వే డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఇది చేయాల్సిన అవసరం ఉంది. అన్ని చోట్ల దళారుల యొక్క ప్రమేయం ఉంది. దళారుల వల్ల ఏమవుతుందంటే అసలు వ్యక్తికి రావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది. ఈ ఖర్చును భరించలేక చాలామంది అది చేయించుకోలేకపోతున్నారు ఆ పని. ప్రతి చోట దళారుల ప్రమేయం పెరిగింది. ఈ దళారుల ప్రమేయాన్ని ఎంత తగ్గించగలిగి అసలు లేకుండా చేయగలిగిన రోజున ప్రజలందరూ, ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళండి, ఏది గమనం దళారుతో అవసరం లేదు. అసలు ఎక్కడికి మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ మొబైల్ తోటి ప్రతి పని చేసుకునే అవకాశం వెస్ట్రన్ కంట్రీస్ కల్పించాయి. అందుకే వెస్ట్రన్ కంట్రీస్కి ఎందుకు జనం వెళ్ళిపోతారంటే ఈ బాధలు పడలేకనే వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఒక్కసారి వెస్ట్రన్ కంట్రీకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఉండొచ్చిన వాడు మళ్ళీ రమ్మంటే రాలేడు. ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఇక్కడ ఏమిటి, ఏ దానికైనా మధ్యలో దళారులు ఉంటారు.
ఏది చేయాలన్నా తప్పనిసరిగా మీడియేటర్స్ బాగా మీడియేటర్స్ ఉంటారు, తప్పనిసరిగా డబ్బులు కట్టాల్సిందే. ఈ రకంగా నష్టపోతూ రోజు రోజుకి ప్రతిరోజు దానికన్నా ఎక్కువ కట్టుకుంటూ మధ్య దళాలను బ్రతిమలాడుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఇలాంటి ఒక వ్యవస్థలో బతకాలంటే ప్రతి ఒక్కడూ బాధపడతాడు. అందుకే వెస్ట్రన్ కంట్రీస్కి జనం వెళ్లకుండా మన ఇండియాలోనే సెటిల్ కావాలంటే ఈ మధ్య దళారులని ప్రమేయం తీసేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్లోనే సుమారుగా 600 నుంచి 700 సర్వీసులు దొరికేటే చేసింది. అంటే వాట్సాప్లో మనం ఏం కావాలో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే మనకు ఇంకోటి మనకు ఆదాయం సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఇలాంటి ఏవైనా రకరకాల 700 సర్వీసులు సుమారుగా మీకు జస్ట్ మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసేసి మీరు ఏం కావాలో ఆ సర్వీస్కు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఆ సర్వీస్ సంబంధించింది మీరు కావాలని అడిగితే దానికి ఎంత అమౌంట్ అవుతుందో చెప్తారు. ఆ అమౌంట్ని మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా 24 అవర్స్ 48 అవర్స్లో మీకు వాట్సాప్లోనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడమే బయట. ఇంత ఈజీ చేశారు. అంటే వీటికి ఇంతకుముందు వీటికి అప్లై చేసి 10 రోజులు 15 రోజులు తిరిగి వాడికి డబ్బులు ఇచ్చి పైపెచ్చు డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఇట్లా చేసుకోవాల్సి వచ్చేది. ఈ లంచాన్ని తీసేస్తూ ఇప్పుడు చాలా క్లియర్గా ఒక ప్రభుత్వం అట్లా చేసింది. మిగతా ప్రభుత్వాలు కూడా దాన్ని ఆచరించాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 700 కాదు, అన్ని సర్వీసుల్ని ఆన్లైన్ చేస్తాం. ఏది కావాలన్నా పబ్లిక్ ఇట్లాగైతే వెస్ట్రన్ కంట్రీస్లో ఆన్లైన్లో దొరుకుతున్నాయో ఇండియాలో కూడా అట్లాగే దొరకాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దొరకాలని ఒక పట్టుబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో చాలా వరకు వాళ్ళు సక్సెస్ అయినారు. మిగతా ప్రభుత్వాలు కూడా దాన్ని నేర్చుకొని తప్పనిసరిగా ఆచరించినట్టయితే, ఈ దళారీ వ్యవస్థను రూపొందించినట్టయితే ప్రతి ఒక్కరూ ఆనందంగా ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చొని మొత్తం కావాల్సిన పనులు చేసుకుంటూ తమ జీవితాన్ని ఆనందమయం చేసుకునే అవకాశం ఉంది. దళారుల పాలు లేకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.